వర్షిణి టీవీకి స్వాగతం. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మైనంపల్లి రోహిత్రావు రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఆర్పీఎల్ సీజన్ 4 ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోహిత్రావుకి స్థానిక క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెర్సీ విన్నర్ కప్ ఆవిష్కరించిన రోహిత్రావు సరదాగా క్రికెట్ ఆడారు. సీఏ వెంకటరాజగౌడ్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే రోహిత్రావు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అలరించారు. అనంతరం స్థానిక మెదక్ చౌరస్తాలో రజాక్ సంఘం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకల ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే రోహిత్రావు ఆవిష్కరించారు. చాకల ఐలమ్మ పోరాటాన్ని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకువచ్చిన 2 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త క్యాలెండర్ ఆవిష్కరించారు. మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిత్రావు మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువత రోడ్డు భద్రత పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజ్, దేమ యాదగిరి, చింతల యాదగిరి, బుర్ర అనిల్ కుమార్, చిల్క గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సరఫ్ యాదగిరి, పోచమల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఆర్ఆర్ ఆర్పిఎల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి మరి ఎంహెచ్ఆర్ ఎంఆర్ఆర్ ఆర్పిఎల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ మరి యువకులకు అండగా ఉంటూ మరి వారి అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి కూడా మరి పూర్తి సహాయ సహకారం మా నుంచి కూడా ఉంటుంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా యువకులకు కానీ అందరికీ మా రామాయణపేట్ కుటుంబ సభ్యులకు, మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరు కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలా. తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు అని చెప్పి, మరి రాంగ్ రూట్లో కూడా బండ్లు నడపొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదున్నా రామాయణపేట అభివృద్ధికి మెదక్ అభివృద్ధికి పని చేసుకుంటూ వాడిని రామాయణపేట్ని మెదక్ని ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ రామాయణపేట్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈ ఇనాగ్రేషన్ సంబంధించి మరి రాజకీయ సంఘం వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తారు. కాబట్టి అందరూ కూడా జై ఐలమ్మ. అరే చెయ్యదు పడుతుంది దగ్గరుండి. ఈరోజు మన వీరనారి చాకలి ఐలమ్మ మన యంగ్ డైనామిక్ మెదక్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారు చేతుల మీద ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం, చాలా శుభోదయం. సార్ మాది ఒక చిన్న వినోదం సార్. మా రామపేట మండల రజకులకు ఒక భవనం, ఒక దోపిఘాటు మీ అధ్వర్యంలో శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మా చిన్న కోరికను మన్నించి మీరు గ్రాంట్ శాంక్షన్ చేశారని ముగిస్తున్నాం సార్. జై రాజప్ప. ఇప్పుడు మన యువ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. సమయం లేనందున ఎవరికి కూడా అవకాశం లేనందుకు మన్నించాలని కోరుతారు. జోహార్ జోహార్. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. జరుగురే మరి పీసీ సంఘం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా రామాయణపేట్ పట్టణ నాయకులకు, పీసీ సంఘాలకు, రజక సంఘాలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆశయాలను కొనసాగించే విధంగా మనం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేనుగా మా రజకులకు కూడా అండగా ఉంటాం, బీసీలకు అండగా ఉంటాం, మా పూర్తి రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నెల మొత్తం కూడా మరి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మంత్గా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెల్మెట్లు లేకుండా ఎవరు కూడా బండ్లు నడపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి బండ్లు నడపొద్దు, అదేవిధంగా రాంగ్ రూట్లో కూడా బండ్లు నడపొద్దు అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి కోరుకుంటూ తెలియజేసుకుంటూ, ఏదున్నా రామాయణపేట పట్టణాన్ని మెదక్
పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.